అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. ఈయన పేరు బోరిగడ్డ అనిల్. ఈయన అందరికీ తెలిసిన వ్యక్తే. అంటే ఏదో సంఘ సంస్కర్తగా, లేకుంటే ఏదో ప్రజలకు ఉద్ధరించే వ్యక్తిగా, లేకపోతే ఏదో మర్యాదపూర్వకమైన వ్యక్తిగా కాదు. ఒక చీటర్గా, ఒక దుర్మార్గుడుగా, ఒక రౌడీగా, తర్వాత ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా నాకు గుర్తు రావట్లేదు, కానీ ఇంకేమైనా మీరు యాడ్ చేసుకోండి. అట్లా ఈ వ్యక్తి మనకి తెలుసును. అయితే మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని? నాకు బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం చేస్తుంది, 9 నెలలుగా నన్ను చిత్రహింసలు పెడుతుంది, నన్ను అరెస్ట్ చేశారు, బెయిల్ రాకుండా నన్ను అడ్డుకుంటున్నారు, నాకు నా ఫ్యామిలీకి ఏమైనా జరిగితే దానికి కారణం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నాకు కోర్టుల మీద చాలా నమ్మకాలు ఉన్నాయి, న్యాయం గెలుస్తుంది, న్యాయం వైపు మేము ఉంటాము, అన్నిటికంటే ముందు మా దేవుడు జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నాడని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియో కోసం మాట్లాడే ముందు, ఆ వీడియో కోసం మనం విశ్లేషణ ఇచ్చుకునే ముందు అసలు గతంలో ఈయన మాట్లాడిన మాటలు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలిగా. గుర్తు తెచ్చుకుంటే కదా మనం పాయింట్ మాట్లాడగలుగుతాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం గతంలో ఆయన ఏం మాట్లాడానని. ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మ మొగుడని ఏదో వాగుతా ఉన్నాడు. రే పవన్ కళ్యాణ్ కొడక, నువ్వు రేపు పిఠాపురం గెలు. చాలా మంది తెలుగుదేశం వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు, జనసేన వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. వస్తున్నాం అని వచ్చి కింద పీకటం తప్ప ఎవడు పీకేది లేదు. కానీ రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే ఒక్కొక్క కౌంటర్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కడు కౌంటర్ స్టార్ట్ అయితే ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం, ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన వాళ్ళకి, ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని దుర్భాషలాడిన వాళ్ళకి, వైసీపీ కార్యకర్తల్ని నరికి రోడ్ల మీద చంపిన వాళ్ళకి, వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేసిన వాళ్ళకి, మహిళల్లో ఆడవాళ్ళని తిట్టిన నా కొడుకులకి ఖచ్చితంగా డే 1 నుంచే సమాధానం చెప్తాం. ఇంత కామ్గా అయితే ఉండే పరిస్థితులు ఉండవు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. ఇది ముమ్మాటికి నిజం. నమ్మారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరుండి గెలిపించుకుంటారు. ఈ ఎలక్షన్ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మారు కాబట్టి అసెంబ్లీకి కూడా సిగ్గికి రాలేకపోతుండ్రు. భయం పట్టుకుంది. నా కొడకలారా భయంతో రావట్లేదు అసెంబ్లీకి. అమెరికాలో దాక్కున్న ఇంటర్పోల్ చెప్పి బయటకు లాక్కొచ్చి కుక్కలు కొట్టినట్టు రోడ్డు మీద ఇడిచి గుడ్డలు కొట్టి మీకు తగిన శాస్త్రం చేయకపోతే మరి మనం ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాం? ఇది మనోడు గతంలో మాట్లాడిన మాటలు. ఇంకొకటి కూడా వినిపిస్తాం మీకు. అసలు మనోడు ఏ రేంజ్లో విచ్చలవిడిగా మాట్లాడాడో, ఏ రేంజ్లో విచ్చలవిడిగా చెలరేగిపోయాడో ఒక్కసారి ఈ ఆడియో వినండి. ఈ వీడియో నేను ప్లే చేయడానికి లేదు, మాకు కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి నేను ఆడియో వినిపిస్తాను. చేసిన రోజు స్టార్టింగ్ రోజు వెంటున్నావో ఇప్పటికి అర్థం ఊరపంచి బలిసి నా కొడక ఆడదానికి పెరిగి ఎమ్మల్ని మనిషి పడుకుంటావా? మరే విలువలు కావాలి. నువ్వు స్టాన్ఫోర్డ్ లో చదివితే ఏంద్రా అయ్యన్న పాత్రుడు. బోరిగడ్డ అనిల్, నువ్వు ఎంతమందికి పక్కలేసావంటే ఏం సమాధానం చెప్తావు? నీ పిల్లలకు తండ్రి ఎవడంటే నువ్వేం సమాధానం చెప్తావు? ఇష్టానుసారం మాట్లాడి, అంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే ఆడవాళ్ళు, బయట ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కాదు నీ దృష్టిలో. నువ్వు ఎంతమందికి పక్కలేసావు చెప్పు? ఇష్టానుసారం, నోటికి ఎంత మాట వస్తే అంత. అంటే మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం ప్రజల ముందు ఉన్నాం, మనము ప్రజల అంటే రాజకీయ జీవితంలో ఉన్నాం. ఏం మాట్లాడితే ప్రజలకు ఎలా వెళ్తుందని మినిమం కామన్ సెన్స్ లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నీకు ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడిని తిడతావు, నీకు ఇష్టం వచ్చినట్టు రౌడీజం చేస్తావు. నేను అరెస్ట్ చేసి లోపలేస్తే నన్ను అన్యాయం చేశారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను చంపేస్తారు అంటే నేనేమనుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి ఏమో ఒట్టిగా ఉండడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులేమో ఒట్టిగా ఉండరు. పొరపాటుని నేను వేసేసి అది కూటమి ప్రభుత్వం మీదకి తోసిస్తే నువ్వు అదే అన్నావు. ఇప్పుడు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏమైనా జరిగితే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కారణం అన్నావు. పొరపాటు నేను జగన్మోహన్ రెడ్డి వేసేసి వాళ్ళ మీద తోసిస్తే ఏం చేస్తావు?
ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద అంత నమ్మకం నీకు? ఏమైనా ఆయన శుద్ధపోస అనుకుంటున్నావా? నీ అనకుండి అంతేలే. సింపుల్గా నేను గత వీడియోలో చెప్పినట్టు నీలాంటి వాళ్ళకే వైఎస్ఆర్సీపీ పార్టీలో చోటు. ఇప్పుడు నేను కూడా ఏవో 4 పెద్ద బూతులు మాట్లాడి నేను కూడా ఏదో నలుగురిని గట్టిగా తిట్టేస్తే నాకు కూడా ఆ పార్టీలో ఏదో చిన్నదో పెద్దదో ప్లేస్ దొరికిపోతుంది. కానీ అదే బతుకు. ఎందుకు ఆ బతుకు నాకు అర్థమవుతలేదు. ఎవరిని వదిలించి ఈ వీడియో ఇప్పుడు నేను వినిపించిన ఆడియో నీ పిల్లలు చూసుంటారు కదా, మీ భార్యమని చూసుంటారు కదా, తల్లి చూసుంటుంది కదా. ఇవన్నీ కాదబ్బా. నువ్వు జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటున్నావు, జగన్మోహన్ రెడ్డి తండ్రి అంటున్నావు. మరి ఆయన చూసి కొడుకు తప్పు చేస్తే వచ్చి మందలించినట్టు నేను పిలిచి ఏమనలేదా? ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే మళ్ళీ నువ్వెందుకు రెండోసారి వీడియో చేస్తావు? అనలేదు కాబట్టే రెండోసారి చూసి నవ్వుకుంటుంటాడు నాకు తెలిసి. శబాస్ కొడుక మంచిగా చేసినావు ఇంకా తిట్టాను ఉంటాడు నాకు తెలిసి. అంతే. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏం చెప్పా? విప్పు చెప్పించిన గోరెంట్ల మాదికి పార్టీలో సీటు, మహిళలతో అసభ్యంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబుకి సస్పెండ్ చేయము, ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి మా దువ్వాడ శ్రీనివాసుని పార్టీ నుంచి సస్పెండ్ చేయము. వాళ్ళ ఆవిడ మొత్తుకుంటుంది ఆయన పార్టీ నుంచి తీసేసే అని చెప్పేసి. అది మనం వినము. ఏం పడితే అది మాట్లాడినా, లేకుంటే ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడినటువంటి ఇష్టానుసారంగా బూతులు లేకుంటే లాక్షరంతో మాట్లాడినటువంటి పోసాన్ని పార్టీ నుంచి తీయము. ఎవరిని పడితే వాడిని చెప్పులు మోపించి, ఎవరిని పడితే వాడిని ఓరా అంటే సంథింగ్ మన రాజకీయ జీవితంలో ఉన్నటువంటి విలువలు మర్చిపోయి ప్రవర్తించినటువంటి రోజా గారిని మనం సస్పెండ్ చేయము. అలాంటి కోవలోకి వచ్చి నిన్నెందుకు సస్పెండ్ చేస్తాడు? నిన్నెందుకు పార్టీ నుంచి తీసేస్తాడు? నాకు తెలిసి మొన్న బెయిల్ మీద మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఉంటావు నేను అనుకుంటున్నా. ఇఫ్ ఐ రాంగ్ కరెక్ట్ చేయండి కింద కామెంట్లో. కలిసి ఉంటావు. ఆయన ఏముంటాడు, నువ్వేం భయపడకు, నేనున్నా, వెనకే ఉంటాడు. ముందు నీకు పడిపోయిన తర్వాత వెనకుండి చూస్తాడు అంతే. పొరపాటున నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకున్న బోరిగడ్డ అనిలు మరి మన బతుకేమవుతుందో మనకు అర్థమవుతలేదు సిచ్యువేషను. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేద్దామని భ్రమలో ఉన్నావు. ఇప్పుడు ఆ వీడియోలో అదే చెప్తున్నావు. మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని పరిగెట్టిస్తాం. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, వాళ్ళ భార్యమని ఏం మాటలా బోరగడ్డ అని నాకు అర్థమవుతలేదు. నీకు తెలీదా తర్వాత నేను దీనన్నిటికీ ఖచ్చితంగా ఎదుర్కోవాలి అని? అంటే ఓవర్ కాన్ఫిడెంట్. మేము ఆ రాష్ట్రాన్ని సుప్రసిద్ధంగా పరిపాలించేసాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటపై పరిగెట్టిస్తున్నాం. అందుకే ఆంధ్రాలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులందరూ పొట్టచేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ని అంతా ఖాళీ చేసేసి ఎక్కడ పడితే అక్కడ మంచిగా మంచాలు వేసుకొని పడుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నావేమో. ప్రజలు తంతే 11 సీట్లు పడ్డాయి. ఆ 11 సీట్లకి సిగ్గుపడిపోయి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడి దిక్కులేదు మనకి. ఏం రావట్లేదంటే మాకు ప్రత్యేక హోదా కావాలి, ఏం రావట్లేదంటే మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలి. ఎవరు కల్పించాలి ప్రతిపక్ష హోదా? నీకు ప్రజలు కల్పించాలి ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. సరే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మరి వచ్చి అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడు కదా. ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడాలా? ఒక ఎమ్మెల్యే కదా, ఆ 11 సీట్లు నీది ఒక సీటు కదా. మరి నిన్ను ఎమ్మెల్యే ఎన్నుకున్నారు కదా, ఏదో మావాడు ఉద్ధరించేస్తాడు, ఏదో మమ్మల్ని పొడి చేస్తాడని. మరి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. కనీసం నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులైనా మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసా? నువ్వు మళ్ళీ నన్ను మా జగన్మోహన్ రెడ్డి దేవుడు మమ్మల్ని హింసించేస్తున్నారు. బెస్ట్ అండి. ఈయన కోసం మాట్లాడడం మనకు టైం వేస్ట్. నేను కూటమి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, వీలైనంత తొందరగా ఈయన ఇంకోసారి వీడియో చేయకుండా వీలైనంత తొందరగా ఈయన లోపలేసేసాడు సార్. ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో కొన్ని వాడి, అంటే ఒకటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ అరెస్టులు చేసినా తగిన ప్రూఫ్లతోటే అరెస్ట్ చేస్తుంది. మీలాగా అక్రమంగా అరెస్ట్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు బోరగడ్డ నీళ్ళు. తెలుసుకొని ఎకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం కాదు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితేనే ఆంధ్రప్రదేశ్లో ఉంటావు. లేకుండే ఏ అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళిపోతావు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నా ఇది నేను. థ్యాంక్ యూ.